ఉన్నాయండి. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడి ఎంత చిన్నగా ఉండిందంటే చాలా చిన్నగా ఉండింది. చిన్న శివలింగం ఉండింది ఇక్కడ. ఇదే ప్లేస్లో శివలింగం ఉండింది. అంతా చుట్టూరా చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి. అప్పుడు మేము చిన్న చిన్న డ్యాన్సులు అట్లా నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగా రెడీ చేశారు, ఎంత బాగా డెవలప్ చేశారు విగ్రహాన్ని. అసలు చూస్తుంటేనే ఎంత కళ్ళు చెదిరిపోతున్నాయి, కళ్ళు నిండిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాడండి ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే కనీసం చీమైనా కుట్టదు అంటారు. ఈశ్వరుడు లేనిదే మన జన్మ లేదు, ఈశ్వరుడు లేనిదే మనకి జీవనం లేదు, ఈశ్వరుడు లేనిదే మనకి ఆహారం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చుట్టుపక్కల చూడండి అందరూ. ఇదంతా పాడుబడి దానిలాగా ఉండే. ఇప్పుడు అంతా మంచిగా నీట్గా చేసిండ్రు, షెట్లు పెట్టిండ్రు, మంచి షెట్లు పెట్టిండ్రు. ఇంకా షెట్లతో పాటు అసలు గుడి ఎంత బాగా చేసిండ్రు అంటే అసలు నేను ఊర్లో ఉన్నప్పుడు అమ్మ నాయన వాళ్ళు చెప్తే అస్సలు నమ్మలేదు. బాగా చేసిండ్రు, గుడి బాగుంది అంటే. ఇప్పుడు చూస్తుంటే అసలు చాలా బాగుంది. జనాలు అయితే ఇప్పుడు భోజనాలకని కూర్చుంటున్నారు. అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. మా ఇంటికి దగ్గరలోనే అండి ఇది. జస్ట్ పక్కనే పోచమ్మ గుడి ఉంటుంది. ఆ పోచమ్మ గుడికి మేము బోనాలు తీస్తామన్నమాట. ఒకప్పుడు ఇదిగోండి ఈ పైన ఉన్న విధంగా ఉండింది. అది 2008లో. ఇది వచ్చేసి స్టార్ట్ చేసింది 2024లో స్టార్ట్ చేశారు మార్చిలో. ఇప్పుడు 2024 వరకు పూర్తి అయిపోయింది. యాక్చువల్గా పిల్లలందరూ అయితే భోజనాలకు వచ్చారు. అక్కడ వాళ్ళు చూడండి, పిల్లలందరూ క్యూలో నిలబడ్డారు భోజనాలకి. ఇక్కడ వడ్డిస్తున్నారండి పిల్లలు. ఎక్కడికైనా పెద్దల కంటే కూడా చిన్నపిల్లలే దేవుడి దగ్గరికి ఎక్కువ వస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి ముందుగా వాళ్ళే దేవుడి ప్రసాదం కోసం వాళ్ళే ముందుగా వస్తూ ఉంటారండి. ఇట్లా ఉండింది. చిన్నప్పుడైతే ఇంత నీట్గా లేకుండింది. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇక ప్రతి సోమవారం ఇక్కడ పూజలు జరుగుతాయండి. ప్రతి సోమవారం అయితే ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం అయితే ఇక్కడ పూజలు జరుగుతాయండి. సోమవారం ఒకరు కాకుండా ఎంతోమంది 5 మంది లేకపోతే 10 మంది 8 మంది అందరు కలిసి వంటలు చేస్తారు. వంటలు చేసి ఇట్లా జనాలందరికీ ఫుడ్ని దేవుడి ప్రసాదంగా వీళ్ళందరికీ సమర్పిస్తారండి. చూడండి అక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉంది. ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయింది. ఈడైతే పిల్లలు వడ్డించడానికి గ్లాసులో వాటర్ వేస్తున్నారు. ఇగో చిన్న దేవుళ్ళు అండి వీళ్ళందరూ. చిన్న దేవుళ్ళు, చిన్న దేవతలు కడుపులో దేవుడి ప్రసాదం ఆరగించడానికని లైన్లో నిలబడి ఉన్నారు. మీరు కూడా ఇది గుడి వచ్చేసి చంద్రాయణగుట్ట న్యూ ఇంద్రానగర్లో ఉందండి. మీకు ఏమైనా మొక్కులు ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి మీ మొక్కులని, మీ కోరికలని నెరవేర్చుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.